వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఏపీ మంత్రి అంటే రవాణా యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే రాంప్రసాద్ రెడ్డి గారు. ముందుగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ముందుగా నా తరపున అంటే నేను మీకు పూరాశుల మిత్రుడిని, పాత మిత్రుడిని, నా తరపున మా సుమన్ టీవీ యాజమాన్యం తరపున మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఒక్కటి నాకు అర్థం కావడం లేదు. రాయచోటి నియోజకవర్గాన్ని తీసుకుంటే మండిపల్లి కుటుంబానికి రాయచోటి నియోజకవర్గానికి విడదీయరాని సంబంధం. మీ కుటుంబ పరంగా తీసుకుంటే దాదాపు 5 టర్ములు పదవి మండిపల్లి కుటుంబానికి ఏ పదవి లేకుండా పోయింది. ఇక రాంప్రసాద్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసినాక 20 సంవత్సరాల స్ట్రగుల్ పడ్డారనమాట ఎమ్మెల్యే కావడానికి, రాజకీయంగా ముందుకు రావడానికి. అది పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ జెండా మాయమై 3 టర్ములు అయిందనమాట. 2009, 2014 మధ్యలో బైపోలు వదిలిపెడితే 9, 14, 19 అంటే ఇన్ని స్ట్రగుల్స్ ఇంత చేసిన తర్వాత ఒక్కసారిగా రెండవ పులివెందల లాంటి రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గారు జెండా పాతారు. ఇది కేవలం ఈ ఘనత, ఈ కీర్తి అంతా రాయచోటి ప్రజలకు, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికే దక్కుతుంది. గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే సరైన టైంలో నన్ను క్యాండిడేట్ చేయడము, రాష్ట్రంలో ప్రభుత్వం రావడము, నేను మంత్రి కావడం, ఇదంతా ఒక పక్కల రాయచోటి ప్రజలు పెట్టిన భిక్ష అయితే, రెండో పక్కల నన్ను క్యాండిడేట్గా ఎంచుకున్న మా అధినాయకత్వం అనేది. రాయచోటి చరిత్రలోనే ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ అక్కడ పాలకొండరాయుడు కుటుంబం కావచ్చు, మండిపల్లి కుటుంబం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, మీ నాన్నగారు 2 సార్లు, మీ అన్నగారు 2 సార్లు, ఇంతమంది అయినా ఎవరు మంత్రి కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా గెలిచిన రాంప్రసాద్ రెడ్డి గారు మాత్రము మండిపల్లి కుటుంబం నుంచి వచ్చి మంత్రి అయిపోయారు. అసలు మీకు మంత్రి అవ్వడానికి కలిసి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? మొట్టమొదటిగా ఆ గౌరవం నాకు దక్కిందంటే మీ అందరికీ తెలుసు. గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. రాయచోటి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో అయితేనేం, నా కష్ట సుఖాల్లో అయితేనే వాళ్ళ భాగం పార్ట్ అయితే ఉంది. ముఖ్యంగా నన్ను అధిష్టానం గుర్తించిందంటే ఏ పక్కలు ఉంటే ఆ పక్కలు నిజాయితీగా పనిచేయడం నాకు అలవాటన్న. మా కుటుంబం ముందు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో నడిచేది. వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత నేను తెలుగుదేశంలోకి రావడం జరిగింది. ఎన్నో కేసులు బరాయించిన గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని కష్టాలు చూసినాం. 5 సంవత్సరాల్లో మా ప్రజలైతేనేం, నేనైతేనేం, 307 కేసులు అయితేనేం, చిన్న చిన్న పనులకు కూడా చిన్న విఆర్ఓతో కూడా పని చేయించుకోలేని పరిస్థితి తెచ్చిపెట్టినారు లాస్ట్ ప్రభుత్వంలో. ఇవన్నీ ఆటుకొని ఆ ఆటుపోట్లన్నీ ఎదిరించి మేము నిలబడ్డాము. కాబట్టి హైకమాండ్ మమ్మల్ని గుర్తించింది, ఆ గౌరవం పెట్టింది. బట్ జీవితంలో ఎప్పుడు మంత్రి అవుతా అనుకోలేదు. బట్ ఎమ్మెల్యే అవుతాం అనేది నాకు తెలుసు. ఎమ్మెల్యే అనేది నాకు ఒక ప్యాషన్. ముందు మీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను. నేను ఎలాగుందంటే, నేను ఎవరన్నా అడిగితే చెప్తారు మంత్రి అయిపోయినామంటే, నేను పడ్డ కష్టానికి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక ఉద్యోగస్తునికి టీఏ, డిఏ, హెచ్ఆర్ అన్ని అలయన్స్లు కలిపి ఒకసారి వస్తాయి కదా, ఒకేసారి ఎమ్మెల్యే అయిపోవడం, ఎమ్మెల్యేగా కేవలం 10 రోజులు ఉండడం, మంత్రి అయిపోవడం, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నిజమైన ఏదైతే బాధ్యత ఉందో అది గుర్తు పెట్టుకొని పనిచేస్తే నాకు భవిష్యత్తు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. తప్పకుండా ఏ గౌరవం అయితే మా ప్రజలు, మా నాయకత్వం పెట్టిందో, ఈ 5 సంవత్సరాలు నేను శక్తి వంచన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడం అయితేనే మా నియోజకవర్గానికి అభివృద్ధి పదం నడిపించేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలా, చేస్తా. తప్ప రాయచోటి అంటే ఉమ్మడి కడప జిల్లాలో 2వ పులివెందల అంటుంటారంట. అక్కడ పులివెందల తర్వాత రాయచోటి అంత స్ట్రాంగ్ బేస్ ఉన్నది వాళ్ళకి, వైసీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అయితే అలాంటి రాయచోటిలో మీ రాంప్రసాద్ రెడ్డి గారి గెలుపుకి కారణము అంటే ఈ ఎన్డీఏ కూటమి యొక్క పవనాలు అంటారంటే, వేగంగా ఇచ్చిన అంటే గాలి అంటారా, లేదంటే నిజంగా మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితంతో ప్రజలు గుర్తించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారా? ఎవరేమనుకుంటారో నాకు తెలియదు. కానీ అన్న, రాయచోటి నియోజకవర్గం అంటే ఈక్వలెంట్ టు పులివెందుల. ఎందుకంటే అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాం, వైసీపీలో ఉన్నప్పుడు కూడా. ఈరోజు ఆ పార్టీ అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడానికి మా కుటుంబ పాత్ర కూడా చాలా ఉంది. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటే అన్నాను, సార్, తెలుగుదేశం పార్టీ అనేది బలమైన ఓటు ఉండే శక్తివంతమైన పార్టీ సార్. ముఖ్యంగా రాయలసీమ ఏరియాల్లో ఎక్కడైతే ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉండి విభేదించి బయటకు వచ్చామో అట్లా వాళ్ళని మీరు క్యాండిడేట్లుగా సెలెక్ట్ చేసుకుంటే మన తెలుగుదేశం బలం ఒక పక్కల, వ్యక్తిగతంగా
క్యాండిడేచర్షిప్ అనే దానికి కొన్ని ఓట్లు ఉంటాయి సార్ రాయలసీమ ఏరియా లీడర్కు. అవన్నీ నాకు కలిసి వస్తాయి సార్, తప్పకుండా గెలిచి మీ దగ్గరికి వస్తాను సార్ అని నేను చెప్పాను. అదే ఇక్కడ జరిగింది. రాష్ట్రం అంతా గాలి వీచినా కూడా రాయచోట్ల అతి స్వల్ప మెజార్టీతో నేను గెలిచానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పేది కాదు, చాలామంది జనాలు అయితేనే మేధావులు అయితేనే సర్వే టీమ్స్ కూడా ఒకటే చెప్తాయి. రాయచోట్ల సామాజిక వర్గ పరంగా లెక్కేస్తే వాళ్ళు చెప్పుకుండేది, అంటే నేను చెప్పను, వైసీపీ వాళ్ళు అయితేనే మేధావులు చెప్పేది ఏం చెప్తారంటే 2,50,000 ఓట్లున్న నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు సుమారు 70,000, 47,000 రెడ్ల ఓట్లు ఉన్నాయి, 16,000 ఓట్లు మాల ఓట్లు ఉన్నాయి, 4,000 క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,50,000 ఓట్లలో అర్ధం ఓట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నావే అని చెప్పుకునే కమ్యూనిటీస్ అంతా రాయచోట్లో ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ తప్పక వేరే పార్టీ గెలవదని వాళ్ళే చెప్పుకునేవాళ్ళు. అలాంటి నియోజకవర్గంలో గెలిచామంటే చాలా గర్వంగా ఉంది. నేను ముందు కూడా చెప్పాను, నేను ఏ పక్కల గౌరవం ఇస్తే ఆ పార్టీలోనే ఉంటా. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిస్తే జగన్ పెట్టిన కుక్క గెలిచినాడు అంటారు. అదే తెలుగుదేశంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు పెట్టిన బొమ్మ అనుకోండి, చంద్రబాబు నాయుడు పెట్టిన అభ్యర్థి గెలుస్తాడు అంటారని నేను ముందు నుంచి చెప్పేవాని. ఇప్పుడు అదే జరిగింది. ఒక మనిషికి విలువ ఎప్పుడు వస్తుందంటే మనలోని నైపుణ్యత, మనలోని శక్తి బయటికి తీసినప్పుడే వస్తుంది. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను 2004లోనో 9లోనో 14లోనో 19లో గెలిచింటే నేను చెప్పినట్టు ముందు ఈక్వేషన్ వర్తించేదేమో. ఇప్పుడైతే నా మనస్సాక్షికి హ్యాపీగా ఉంది. ఎక్కడ రాష్ట్రంలో ఏ లీడర్ కనపడినా, ప్రజలు కనపడినా కూడా రాయచోటు నుంచి గెలిచినాడా అబ్బా ఈయననే స్థాయికి వచ్చినామంటే తప్పకుండా ఇది మా ప్రజల యొక్క అభిమానం. వ్యక్తిగతంగా మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి ఉండడం, మా తండ్రి గారు చేసిన అభివృద్ధి అయితేనే మా ఆయనలో ఉండే మంచితనం, అలాగే మా సోదరుడు కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యే అక్కడ పనిచేయడం జరిగింది. నేను కూడా 2003లో రాజకీయాల్లోకి వచ్చా. 2004లో వయసు లేక మా సిస్టర్ని పెట్టుకొని, మా సిస్టర్ కూడా ఆ రోజు రాష్ట్రం అంతా కాంగ్రెస్ పవనాలు వస్తే రాయచోట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల 3,400 ఓట్లతో ఓటమి చవి చూడడం, మళ్ళీ రాబోయే 3 పర్యాలు నాకు టికెట్ దక్కకపోవడం, ఈసారి గెలవడం కూడా ఇది ఒక చరిత్రని అందరూ అంటారు. నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే మన మీద మన గురించి డబ్బా కొట్టుకోవడం కాదు, ఎదురోడు మన గురించి ఒక మంచి మాట చెప్తే అది విని సంతోషపడడం ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ పులివెందలని చెప్పుకునే దాన్ని అయితే మేము ఆ చరిత్రను తిరగరాసి ఇక్కడ గెలిచిన దానికైతే చాలా హ్యాపీగా ఉంది. జెండా పీకకుండా చేస్తారా? తప్పకుండా అన్న. అధికారం ఎవరబ్బ సొత్తు కాదు, అది ఎవరికైనా ఒకటే. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అని ఆయన 4 పర్యాయాలు అంటే ఒక బై ఎలక్షన్తో పాటు 3 జనరల్ ఎలక్షన్స్ గెలిచాడంటే అక్కడ ఉన్న సామాజిక వర్గాలు ఫస్ట్ థింగ్. రెండోది ఆయన నమ్మినా నమ్మకపోయినా మాలాంటి కుటుంబాలు ఆయనకు ఎలక్షన్లో సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ గెలవడం జరుగుతూ వచ్చింది. ఈసారి ఎలక్షన్ అనేది ఒక డిఫరెంట్గా జరిగిందన్న. రాష్ట్రం అంతా కూటమి జెండా ఎగరేస్తూ ఉన్నా కూడా రాయచోట్ల కౌంటింగ్ కాడికి వచ్చేటప్పటికి మైనస్లో ఉన్నాం మేము. ఒకసారి అయితే 8,000 ఓట్ల మైనస్లో ఉంటే దాన్ని తీసుకొని 2,500తో గెలిచినాం. ముఖ్యంగా నా విజయంలో పాత్ర వహించిన ఎంప్లాయీస్కి అయితే నేను చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను. ఎందుకంటే ₹1 కూడా తీసుకోకుండా సుమారు 3 వంతుల్లో 2 వంతుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేశారు. టీచర్స్ అయితేనే, ఆర్టీసీ వాళ్ళు అయితేనే, అంగన్వాడీలు అయితేనే, డ్వాక్రా సంఘాలు ఎవరైతే ఎలక్షన్ సిస్టమ్కి పోయారో వాళ్ళంతా. అది కూడా ఒక చరిత్రే. అదే స్థాయిలో మీరు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. తప్పకుండా ఏ నాయకుడు చెప్పలేని విధంగా మొట్టమొదటిగా కౌంటింగ్ బూత్లో నుంచి బయటకు వస్తా అంటే నేను ఒక్కడే చెప్పా. నా గెలుపు కారణం మేజర్ పాత్ర వహించింది ఉద్యోగస్తులే. వానికి రుణపడి ఉంటా. వచ్చే 5 సంవత్సరాల్లో నా పాత్ర ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో, ఉద్యోగరీత్యా ఏదైనా అవకాశాల్లో కూడా తప్పకుండా నా పాత్ర వహిస్తా అని చెప్పా. అది తప్పకుండా మాటిచ్చిన పరంగా నిరూపించుకుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.